గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. వైద్య విద్య మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాయి. అలా ఆ వైద్య విద్య అభ్యసించి ఏదైతే రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో విజయవాడ, విశాఖపట్నం లాంటి కేజీహెచ్ లాంటి హాస్పిటల్లో ప్రొఫెసర్లుగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేస్తున్నటువంటి 78 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలవులు పెట్టకుండా విధులకు గైర్హాజరవుతున్న విషయాన్ని పత్రికల్లో తెలుసుకొని ఆ విషయాన్ని రాష్ట్ర లోకాయుక్త ఇది వైద్య నారాయణ అనే పదానికి అర్థం లేకుండా ఈ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారని రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణరెడ్డి గారికి 31/7/2023 ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు స్వీకరించిన రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి గారు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రభుత్వాన్ని నివేదిక కోరటం జరిగింది. ఆ నివేదిక కోరిన అనంతరం ఈ 78 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎవరైతే గైర్హాజరవుతున్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు సర్వ్ చేసి సంజాషి కోరటం జరిగింది. అందులో 23 మంది విధులకు వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ మిగతా 55 మంది కనీసం సమాధానం చెప్పని ఎవరైతే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారో 55 మందిని టెర్మినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ఇంతమంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ని ఒక్కసారిగా తొలగించడం అనేది రాష్ట్ర చరిత్రలో కానీ జరిగి ఉండకపోవచ్చు. బాధ్యతారాహిత్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ప్రవర్తిస్తూ ఉన్నారో ప్రజలకి ప్రభుత్వానికి, ప్రజలకి జవాబుదారీతనంగా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉన్నారో అలాంటి ఉద్యోగస్తుల మీద నేను రాష్ట్ర లోకాయుక్తకు కానీ పై ఉన్నతాధికారులు కానీ ఫిర్యాదు చేస్తూనే ఉంటాను. ఇది 1989 నుంచి జరుగుతున్న నిరంతర ప్రక్రియ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.